బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కొల్లేరులో చేపల చెరువు విషయమై ఇరు వర్గాలు రణరంగం సృష్టించాయి. చిన్న వివాదం చినికి గాలివానగా మారి చివరికి దాడికి పురిగొల్పింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్ల లంకలో గ్రామంలో అర్ధరాత్రి కర్రలు, కత్తులు, రాడ్లతో రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. దీంతో ఆ గ్రామంలో దాని పరిసర గ్రామాల్లో అర్ధరాత్రి భయానక వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ప్రత్తికోళ్ల లంక గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. ఇక్కడ ఏలూరు సబ్ డివిజన్ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్న గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏ సమయంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మా కుటుంబాన్ని మట్టుకు వెలేసారండి. వెలేసినా మేము అలాగే బతుకుతూ చట్టాలని ధర్మాలను నమ్ముకుంటూ మా ఇల్లు ధ్వంసం చేశారు 2013లో. మమ్మల్ని వెలేసినా అలాగే ఊళ్ళోనే ఉంటున్నాం. నేను సర్పంచ్ గారి అన్నగారిని అయినందున నా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తూ ఉండగా నేను పారిపోయేటప్పుడు కత్తులు రాడ్లతో నా వెంబడించి మాలపల్లి మా డ్రైవర్ గారింటికి పారిపోతుండగా నన్ను అక్కడ పట్టుకొని కర్రతో ఇక్కడ నరికారు, చేత్తో రాడ్డుతో బాదారు. ఆ తర్వాత నాకు సొక్కు తప్పి కోల్పోతే మా డ్రైవరు మా కారులో వేసుకుని నాకు ఇక్కడికి తీసుకొచ్చాడు, హాస్పిటల్కి తీసుకొచ్చాడు. మా ఇల్లు ధ్వంసం చేశారంటండి. మా ఎస్ఐ కుర్రోడు శంకర్ చిన్న ఘంటసాల హరికృష్ణ గారి దగ్గర డ్రైవర్ చేస్తున్నారండి. వాళ్ళకి చెరువులు వివాదం వల్ల మా హరికృష్ణ గారిని కొడుతున్నారు. మా హరికృష్ణ గారు డ్రైవర్కి ఫోన్ చేస్తే డ్రైవర్ అతన్ని వాండర్ గారిని ఎక్కించుకుని మా ఎస్ఐపేటలో చేస్తుంటే మధ్యలో ఆ కారు అడ్డం కొట్టి మా డ్రైవర్ని కొట్టేశారు. కొడుతున్నారు, మీకు ఆటోలు ఆఫ్ చేసిన సిగ్గులేదంటారు నా కొడకల్లారా, మీరు ఇలా రెచ్చిపోతున్నారు, మీకు ఏం పని కొత్త కానీ కారు గడికి వచ్చినట్టు కర్రలో రాడ్లు ఇచ్చుకొని కొట్టేశారండి. ఇదండి ఆరుగురికి అండి, 6 గాయాలైంది సార్. ఒకటి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ గొడవకు కారణాలేంటి? ప్రత్తికోళ్లంక గ్రామంలో సుమారుగా 370 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా కొల్లేరు కాంటూరు 5వ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో 5వ కాంటూరు పరిధిలో ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని కూడా ఈ గ్రామస్తులందరూ కూడా సాగు చేసుకున్నారు. అప్పట్లో సర్పంచ్గా వ్యవహరించిన ఘంటసాల మహాలక్ష్మీరాజు వీటన్నిటిని కూడా పర్యవేక్షించేవారు. ఆ తర్వాత ఘంటసాల మహాలక్ష్మీరాజు సర్పంచ్గా దిగిపోయిన తర్వాత ఆయన భార్య 2 ఏళ్ల క్రితం ఏకగ్రంగా ఎన్నికవడం జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామం 2 వర్గాలుగా విడిపోయింది. సర్పంచ్ వర్గం ఒకవైపు అయితే కనుక మరొక వర్గం, మొత్తం గ్రామం అంతా కూడా మరో వర్గంగా విడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 370 ఎకరాల చేపల చెరువు కోసం మొత్తంగా వివాదం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా సర్పంచ్గా వ్యవహరించిన ఘంటసాల మహాలక్ష్మీరాజు కుటుంబంపై కొంతమంది గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కష్టకట్టడం జరిగింది. 2 వర్గాలుగా విడిపోవడంతో అప్పటి నుంచి కూడా ఈ వర్గం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆందోళన నిర్వహిస్తూ ధర్నాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా చేపల చెరువు వివాదం ముదిరి ఇప్పుడు 2 వర్గాల ఘర్షణ దారి తీస్తుందని చెప్పొచ్చు. అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో సర్పంచ్ వర్గానికి సంబంధించిన హరికృష్ణ మీద ముందుగా గ్రామానికి సంబంధించిన కొందరు మూకుముడిగా దాడి చేయడం జరిగింది. రాడ్లు, కత్తులు, అదేవిధంగా గొడ్డలతోటి దాడికి తెగబడ్డారు. మొత్తంగా అతను తప్పించుకుని దళితవాడకు చేరుకోవడంతో దళితవాడలో కొంతమంది మీద కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సర్పంచ్ వర్గానికి ఉన్నారో సర్పంచ్ ఇంటి మీద, అదేవిధంగా సర్పంచ్ వర్గానికి సంబంధించిన కొందరు ఇళ్ల మీద కూడా ఈ మొత్తం భారీ ఎత్తున తెగబడడం జరిగింది. కత్తులు, అదేవిధంగా గొడ్డలతోటి దాడికి పాల్పడ్డారు. మొత్తం ఇంట్లోని సామాన్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. వ్యవహారంలో ముంగర కొండరావు అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. అదేవిధంగా 5గురు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. కేవలం చేపల చెరువు వివాదం ముదిరి పాకాన పడ్డంతో ఈ విధంగా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గ్రామంలో డిఎస్పీ ఆధ్వర్యంలో పహారా కొనసాగుతుంది. ఇప్పటికే 6 పికెట్లు కూడా ఏర్పాటు చేసింది. మరోవైపున అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేస్తూ ఎవరైతే దాడికి పాల్పడ్డారో సుమారుగా ఒక 20 నుంచి ఒక 40 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపున పోలీస్ పికెట్ కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అదుపులో గ్రామంలో సాధ్య పద్ధతులు అదుపులోనే ఉన్నాయని చెప్పి డిఎస్పీ కావచ్చు అండ్ సిఐ కూడా చెప్తున్నారు. మరోవైపున ఇక్కడ ఈ వ్యవహారానికి గల కారణమైన చేపల చెరువు వివాదం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఆర్డీఓకు, కలెక్టర్ కూడా గ్రామస్తులు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా
ఈ వివాదాన్ని పరిష్కరించడంలో అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కానీ చొరవ చూపకపోవడంతో ఈ వివాదం కుదిరి ఇప్పుడు Okay. రెండు వర్గాలు విడిపోయి ఒకరి మీద ఒకరు ఖర్చులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ వినాయక్.